చాలా ఓవర్గా ఉంది. ఇంతటితో ఆపితే మంచిది. నిన్నే వినిపిస్తుందా? ఏంటి సూర్య? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ పూజలేంటి, ఈ గోలేంటి, ఆ పూజారేంటి, ఆ ఏర్పాట్లేంటి, నీ హడావుడేంటి? అంతా మంచికే సూర్య. ఎవరికి మంచి? ఆ సామాన్య నేను పెళ్లి చేసుకుంటే నీకు మంచా? అందరికీ మంచిది, ఈ ఇంటికే మంచిది. దాన్ని పెళ్లి చేసుకోపోయేవాడు చచ్చిపోతాడని తెలిసినా నువ్వు ఇలా చేస్తున్నావంటే నేనేమనుకోవాలి? అలా జరగకూడదనే కదా పూజారి గారు వచ్చారు. ఆయన ఏదో చెప్పాడు, దాన్ని ఇంట్లో వాళ్ళందరూ నమ్మారు. సో నాకు ఆ సామాన్య పేడ వదిలిపోయింది కదా అనుకున్నాను. ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తావెందుకు? ఏదో కాస్త దోషం ఉందని పెళ్ళి ఆపేస్తామా? పాపం సామాన్య బాధపడదా చెప్పు. ఏంటి పాపమా? అది పాపమా? మరి నేనేం పాపం చేశాను నాకు ఈ శిక్ష? సూర్య, నేను మీ పెళ్లి కోసం ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదు. నాకెప్పుడో అర్థమైంది. ఆ సామాన్య నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తుందని. కానీ నువ్వే. వాళ్ళు అందరూ ఉన్నారు సూర్య, ప్లీజ్. వింటే విన్ని తాడో పేడో తేలిపోతుంది. నేను మాట్లాడుతుంటే పూజారి గారు, శ్రీరామ, అంతా సక్రమంగా సవ్యంగా జరగాలి. అలాగే అలాగే. పూజ మాత్రం ఘనంగా జరగాలండి. తీసుకోండి పంతులు గారు, తీసుకోండి. మా వాడికి మజ్జిగ అలవాట్లేదన్న సంగతి మీకు తెలిసిందా శ్రీరామ? ఆహాహాహా శ్రీరామ, చెబితే అతిశయోక్తి అంటారు కానీ శ్రీరామ, మీ ముఖవర్చస్సు చూస్తుంటే శ్రీరామ లక్ష్మీ కళ తాండవిస్తోంది శ్రీరామ. మీరు ఏ ఇంట ఉంటే ఆ ఇంట శ్రీరామ సకల సౌభాగ్యాలు కొలు ఉంటాయి శ్రీరామ. అందుకే పూజారి గారు మా శామ్ని నా కొడుకు సూర్యకిచ్చి. పూజారి గారు, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మా సామాన్య విషయంలో అంతా మంచి జరగాలి. అలా అని మీరు నిండు మనసుతో తన మీద అక్షింతలు వేసి ఆశీర్వదించాలి, సరేనా? బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా. అసలు జాతకమే దోష జాతకమైనప్పుడు ఏం చెప్పినా ఏం లాభం, ఏం చేసి ఏం ఉపయోగం? జయంతి, అసలు ఆయన ఏమీ చెప్పకుండానే నువ్వెందుకు జడ్జిమెంట్ ఇస్తున్నావు? శ్రీరామ, వివరంగా చెప్పాలంటే శ్రీరామ, ఈ సామాన్యకి కళత్ర దోషం ఉన్న మాట నిజం శ్రీరామ. శ్రీరామ, కళత్ర దోష నివారణార్థం ఈ అమ్మాయి చేత కుజుడికి శుక్రుడికి కలిపి కుజ శుక్రహోమం జరిపించాలి శ్రీరామ. ఆ తరువాత అమ్మాయి చేత మంగళగౌరి వ్రతం చేయించాలి శ్రీరామ. ఆ వ్రతం కూడా మామూలుగా కాదు శ్రీరామ, 108 వెండి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయించాలి శ్రీరామ. అలాగే చెప్పండి పూజారి గారు. రాగి గిన్నెల్లో పేద దంపతులకు దానం ఇవ్వాలి శ్రీరామ. గురువు గారు నువ్వానే? మీరే గురుగారు. అలా గనక చేయించగలిగితే శ్రీరామ, ఈ అమ్మాయికి కళత్ర దోషం తొలగిపోయి పసుపు కుంకుమలతో సకల సౌభాగ్యాలతో జీవితం సాఫీగా సాగిపోతుంది శ్రీరామ. ఈ కార్యక్రమం మొదలయ్యి పూర్తయ్యే వరకు శ్రీరామ అమ్మాయి ఉపవాసంతో ఉండాలి శ్రీరామ. పచ్చి గంగ కూడా ముట్టకూడదు శ్రీరామ. అంతేకాదు శ్రీరామ, విడోస్కి తెల్ల చీరలు పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి శ్రీరామ. అలా అయితే మా సూర్యకి ఎటువంటి ప్రాణగణం ఉండదు కదా పూజారి గారు? ఉండదు శ్రీరామ. కానీ పూజారి గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి.
ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం. ఆందోళన పడాల్సిన పని లేదు శ్రీరామ. వివాహానంతరం ఈమెను వివాహం చేసుకునే అబ్బాయి చేత ఆయుష్ హోమం చేయిస్తే ఇక పూర్ణాయుష్కుడుగా ఉంటాడు శ్రీరామ. ఏమో, ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి వద్దు పూజారి గారు. ఆంటీ అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు. మరి మా మ్యారేజ్ ఎలా జరుగుతుంది? జరగదనేగా చెప్తున్నాను. జరుగుతుంది చిన్నత్త. జరిగి తీరుతుంది. సమంత కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్తుంటే మీరు శామ్, ఏంటమ్మా ఇది? నీ పద్ధతి నాకే నచ్చడం లేదు. ఎవరి కోసం ఇంతగా పాకులాడుతున్నావు? సూర్య కోసం చిన్నత్త. అవును, సూర్య గురించి, సూర్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. అది సూర్యకి బాగా తెలుసు. కదా సూర్య? లుక్ సామాన్య, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నమ్మకం అంతకన్నా లేదు. అది కాదు సూర్య. ఏమైనా చేసుకో, నా పార్టిసిపేషన్ ఏ మాత్రం ఉండదు. అంతే. సూర్య, 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 ప్లీజ్ సూర్య. ఈ పూజ జరిగితే సామాన్య దోషం పోతుంది. ఇందులో నీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. నా మాట విను సూర్య. ప్లీజ్ సూర్య, ఒక్కసారి నా మాట విను. సూర్య, సూర్య ప్లీజ్. 1 minute మామ్. సూర్య, సూర్య. చెప్పాను కదా, ఇంకా నా వెనకే వస్తావేంటి? అది కాదు సూర్య. శామ్, ఏంటి అసలు నువ్వు? నీకు చెవులు ఉన్నాయి కదా, విన్నావు కదా. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆ పూజలకి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయించాలని ట్రై చేయొద్దు, అంతే. ప్లీజ్ సూర్య, నా మాట ఒక్కసారి విను. నువ్వు ఆ పూజలు చేయడం వల్ల నీకే మంచిది సూర్య. ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్ సూర్య. ప్లీజ్ సూర్య, ప్లీజ్ సూర్య. నువ్వు పూజలో పార్టిసిపేట్ చేయకపోతే నేను చేసి యూజ్ ఉండదు సూర్య. దెన్ గో టు హెల్. నేను ఆ విషయంలో ఇన్వాల్వ్ అవను, నా పార్టిసిపేషన్ ఉండదు అని కిందే చెప్పాను. ఇంకా ఏంటి రిక్వెస్ట్లు, రాయబారాలు? సూర్య ప్లీజ్. డోంట్ టాక్. సూర్య, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? సూర్య, నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు. కానీ సామాన్య ఏం చేసింది? తనని పెళ్లి చేసుకోబోతున్నావు కదా, మరి తనకి దోషం ఉందంటే ఆ దోషం పోయేలా చూడాల్సిన బాధ్యత నీదే కదా. బాధ్యతల గురించి నువ్వు నాకు చెప్పకు. సూర్య, నేను ఇంకే విషయంలో ఇంటర్ఫీర్ అవ్వను. ఈ ఒక్క విషయంలో నా మాట విను సూర్య. ప్లీజ్ సూర్య, సే ఎస్ సూర్య. ఇద్దరు కలిసి పూజ చేస్తే గాని పూజా ఫలం దక్కదు. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఓకే అన్నాను కదా, ఇంకా ఏంటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏ సమంత, సూర్య అసలే కోపంగా ఉంటే తన హ్యాండ్ పట్టుకుని ఏంటి నువ్వు? అసలు తన హ్యాండ్ పట్టుకునే అర్హత నీకెక్కడిది? ఇంకా ఆపుతావా? నేను సూర్య చేయి పట్టుకుంది ప్రేమతో కాదు. పూజకి నేను ఉండను అంటున్నాడని చేయి పట్టుకుని నీకోసం రిక్వెస్ట్ చేశాను. నీ గురించి నాకు తెలుసు. నన్ను మోసం చేయాలని చూడకు సమంత. ఛాన్స్ దొరికితే సూర్యకి దగ్గర కావాలని ట్రై చేస్తున్నావు. నేనలా అనుకునుంటే సూర్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉండడు. అది నువ్వు గుర్తుంచుకో. హే సమంత, ఏంటి డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు? డిఫరెంట్ గా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. డోంట్ టాక్. నన్ను చూసి మాట్లాడడానికే భయపడే నీకు ఈ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బై బర్త్ వచ్చింది. ఎస్, డేర్నెస్ మా వజ్రపాటి బ్లడ్ లోనే ఉంది. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే లిల్లీ ఏమవుతుందో తెలుసుగా.
ఏమీ కాదు. తనని నువ్వు ఏమి చెయ్యవు, చేయలేవు. అభిని కూడా నువ్వు అసలు ఏమి చేయలేవు. ఐ నో అబౌట్ దాట్. సూర్యతో నీ పెళ్ళవ్వాలన్నదే నీ అంబిషన్, రైట్? అది జరిగే వరకు లిల్లీని నువ్వు చంపవు. అలాంటప్పుడు నేను నీ బెదిరింపులకి, నీ బ్లాక్మెయిల్స్కి ఎందుకు భయపడాలి? సో డోంట్ ట్రై టు బ్లాక్మెయిల్ మీ. సమంత, అరవకు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. లిల్లీని కిడ్నాప్ చేశాను, లిల్లీ నా కంట్రోల్లో ఉందని చెప్పడం కాదు, నాకు లిల్లీని చూపించాలి. ఐ వాంట్ టు సీ లిల్లీ రైట్ నౌ, ఓకే? ఫోన్లో చూపించాను కదా. అది అప్పుడు. నేను అడుగుతుంది ఇప్పుడు. చూపించకపోతే ఏం చేస్తావు? సింపుల్. ఏదైతే అది అయిందని సూర్యకి మొత్తం మ్యాటర్ చెప్పేస్తాను. And the very next moment, Surya is going to kill you. And look, there's no compromise in this. లిల్లీని నేను చూడాలి. That's it. ఈ సమంత సడన్ గా ఇలా రివర్స్ అవుతుందేంటి? ఇప్పుడేంటి? లిల్లీని చూపించాలి, అంతే కదా? నా దగ్గర ఇంకో ఫోటో ఉంది. Show me. హే సమంత, మళ్ళీ ఫోటో చూసావు కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తూనే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఫోటో అడగంగానే చూపించింది కాబట్టి సామాన్య నన్ను చూస్తే భయపడుతుందని మాత్రం అనుకోకు, గెలిచానని అనుకోకు. ఆఫ్ కోర్స్ లిలీని అభిని నేను చంపకపోవచ్చు, బట్ ఏవైనా చేయగలను. ఏవైనా అంటే ఎలాంటి మీనింగ్ తీసుకున్నా అది నీ ఇష్టం. ఏంటి ఎమోషన్? గట్స్ తగ్గి టెన్షన్ మొదలైందా? అవుతుంది. ఐ నో. గుడ్, కీప్ ఇట్ అప్. లిల్లీ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. సూర్య, సూర్య, ఎక్స్క్యూజ్ మీ. నేను చేస్తుంది తప్పే, నువ్వే కరెక్ట్ అని తెలుసుకున్నాను. ఫ్రమ్ టుడే we all listen together. I have an idea. I hope you all with me in this. సార్, మనిద్దరం కలిస్తే లిల్లీని సేఫ్గా ఇంటికి తీసుకురావడం చాలా ఈజీ. ఎప్పటికైనా జ్ఞానోదయం అయింది. థ్యాంక్ గాడ్. సూర్య, లుక్ అట్ మీ సూర్య. ఎలా ఉన్నాను సూర్య? నీకేంటమ్మా, దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. సూర్య, నువ్వు చెప్పు.
చెప్పు సూర్య. సూపర్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. సూర్య సూపర్ అన్నది నిన్ను చూసి కాదు. మరి హే సమంత, ఇప్పుడు నువ్వెందుకు ఇంత అందంగా రెడీ అయ్యావు? థ్యాంక్స్. వై? నేను అందంగా ఉన్నానని కాంప్లిమెంట్ ఇచ్చావు కదా. హలో, తనిచ్చింది కాంప్లిమెంట్ కాదు, కమెంట్ చేసింది. అలాగే క్వశ్చన్ కూడా అడిగింది. ఓ ఎస్, యు గాట్ ద పాయింట్. సమంత ఏంటిది? ఏముంది, పూజ ఉంది కదా. ఆ, పూజ ఉంటే ఓకే. నో సూర్య. ఆ, అయితే నాట్ ఓకే. చూసావాక్క, శామ్ తనకంటే అందంగా ఉందని సామాన్య ఎలా కుళ్ళుకుంటుందో. నిజమే చెల్లి, ఎంతైనా నా కోడలు శామ్ నీ కోడలు సామాన్య కంటే ఎంత అందంగా ఉంటుంది కదా. ఏంటక్క ఏమన్నావు? సామాన్య కంటే శామ్ 1000 రెట్లు అందంగా ఉంటుందా? పోన్లే అక్క, ఎప్పటికైనా తెలుసుకున్నావు నా కోడలు శామ్ అందగత్తే అని. రాజీ ఆంటీ, ఏంటిది? నిజం హా? అని పెద్దమ్మ అనుకుంటుంది, కానీ నిజం. మళ్ళీ ఇదేంటి సూర్య? అందం నిజం. అదే ఎవరు? చిలిపి నా నోటితో చెప్పిద్దామనే. ఐ అండర్స్టాండ్ సూర్య. ఇదే ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. ఇలా చెప్తే అలా అర్థమైపోతుంది నీకు. ఇంత అందంగా పుట్టించిన ఆ భగవంతుడికి థ్యాంక్స్. ఇద్దరు సిగ్గుపడుతున్నారు. ఇంతకీ సూర్య అందంగా ఉన్నావని ఎవరినన్నట్టు? హే పూజారి, వాట్ టు డు నౌ? ఇంతకు ముందే అంతా వివరంగా చెప్పాను కదా శ్రీరామ. దోష నివారణార్థం పూజలు యథావిధిగా చేస్తూ ఓ పక్క దానాలు చేస్తూ అలాగే ఉపవాసం కూడా ఉండాలి శ్రీరామ. మామ్, ఐ కెనాట్ డు ఫాస్టింగ్. తప్పదు బేబీ. వితౌట్ ఫుడ్ ఐ కెనాట్ మామ్. నో ప్రాబ్లం సమన్య, అన్ని నేను చేస్తాను. సామాన్య, ఇదేదో బాగుంది. పని తనది, ఫలితం నీది. నో సూర్య, తను చేస్తే నాకు దోషం ఎలా పోతుంది? ఏ, ఎందుకు పోదు? నేను చేస్తూ ఉంటా, నువ్వు నా మీద హ్యాండ్ వేసి ఉంచు. శామ్, ఏంటమ్మా ఇది? చిన్నత ప్లీజ్. ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాయడం దగ్గర నుంచి అన్ని నేనే చేశాను. తను నా మీద హ్యాండ్ వేసింది కదా. ఆహా, అది వేరమ్మా. ఇది కళత్ర దోషం. దోషం ఉన్నవాళ్లే అన్నీ చెయ్యాలి. అనుకుంటాం గాని పెద్దమ్మ, ఒకళ్ళ మీద అభిమానంతో వాళ్ళ క్షేమం కోరి మనం ఏం చేసినా అది మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఈజ్ ఇట్? దెన్ ఇట్స్ ఓకే. వెయిట్ వెయిట్ వెయిట్, పూజ నువ్వు చేయడం అంటే సూర్య పక్కన నువ్వు కూర్చోవాలి కదా. కదా? నో నో, ఐ డోంట్ అగ్రీ ఫర్ దట్. అయితే ఫాస్టింగ్ ఉండి చెయ్యి. వాట్? ఐ కాంట్. నీ దోషం గురించి నీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మధ్యలో నాకెందుకులే, నేను చేయనులే. సామాన్య, తను చెయ్యనంటుంది. తను చెయ్యకపోతే పూజ నువ్వు చెయ్యాలి. నువ్వేమో ఉపవాసం ఉండలేవు. ఇలా అయితే నీ దోషం ఎలా పోతుంది? మన పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు. చెల్లి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. మాయాబజార్ సినిమా చూసావు కదా, ఇది అంతే. సూర్య చెప్పింది బాగానే ఉంది. అది కాదు చెల్లి. సూర్యతో పూజని శామ్ చేస్తే
సామాన్యకి ఎలా దోషం పోతుంది?